నమస్సర్వేభ్య. కావ్యం వర్ణనాత్మకం. కావ్యంలో ప్రధాన కథతో పాటుగా ఎన్నో వర్ణనలు ఉంటాయి. కౌతి శబ్దాయతే విమృశతి రసభావాన్నితి కవి తస్య కర్మకావ్యం అన్నారు. రసవంతమైనటువంటి భావాల్ని, అందమైనటువంటి వర్ణనల్ని చేసేటువంటి వాడిని కవి అంటారు. లోకోత్తర వర్ణనా నిపుణ కవి తస్య కర్మ కావ్యం అని కూడా అన్నారు. ప్రపంచంలో లోకోత్తరమైనటువంటి వర్ణనలు చేసేటువంటి వాడు కవి. అతను చేసే పనే కావ్యము అని ఆలంకారికులు చెప్పారు. ఇక కవికి సామాన్యుడికి ఉండేటువంటి తేడా ఏంటంటే, దర్శనాత్ వర్ణనాచ్యాథ రూఢా లోకే కవిశ్రుతి. అంటే మనం ఎన్నో అందమైనటువంటి వస్తువుల్ని మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో చూస్తుంటాం, చూసి ఆనందిస్తూ ఉంటాం. కవి కూడా చూస్తాడు, ఆనందిస్తాడు. అంతేకాకుండా ఆ దృశ్యాన్ని అక్షరబద్ధం చేసి అందరి చేత ఆనందింపజేస్తాడు. అది కవికి సామాన్యుడికి ఉండేటువంటి తేడా. మనం చూసే వస్తువుల్ని అతను వర్ణిస్తాడు, కానీ అతని వర్ణనలో అది విగళిత వేద్యాంతరమైనటువంటి ఒక ఆనందాన్ని అందరికీ కలగజేస్తుంది. ఉదాహరణకి ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు పైన సాయంకాలపు సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ సరస్సులో ఉండేటువంటి నీరు ఎర్రగా కనిపిస్తుంది. అది మనం చూసి చాలా ఆనందాన్ని పొందుతాం. కానీ ఒక కవి వర్ణిస్తున్నాడు, ఎవరో గోదావరిలో ఎర్రసిరా కలిపినారు. ఎంత అద్భుతమైన భావన! కాబట్టి ఈ భావన ప్రతిభావంతుడైనటువంటి కవికి వస్తుంది. ఆ భావనే అందరికీ ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఇక సంస్కృత కవుల విషయానికి వస్తే, సంస్కృత కవులు ప్రకృతిలో ఉండేటువంటి ఎన్నో అందమైనటువంటి దృశ్యాలను వర్ణించారు. ఎన్ని దృశ్యాలను వర్ణించినా ఒక్కొక్క కవికి ఒక్కొక్క వర్ణన పట్ల మక్కువ ఉండడం చేత వాళ్ళకి ఆ పేరుతో వాళ్ళు ఉండిపోయారు. అటువంటి వర్ణనలు, ఆయా వర్ణనలు చేసినటువంటి కొంతమంది కవులు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఉదాహరణకి కాళిదాసుని తీసుకుందాం. ఈ కాళిదాసుకి దీపశిఖ కాళిదాస అని పేరు. అంటే ఇతను దీపశిఖని అంటే కాగడాను చాలా అందంగా వర్ణించాడు. అందువల్ల దీపశిఖ కాళిదాసు అనేటువంటి పేరు అతనికి సార్థకమైంది. దీని గురించి మనం స్వల్పంగా తెలుసుకుందాం. ఇది రఘువంశంలో ఉండేటువంటి వర్ణన. ఇందుమతి స్వయంవరం జరుగుతోంది. ఆ ఇందుమతి స్వయంవరానికి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. స్వయంవరం అంటే పతిని వరించబోయేటటువంటి కన్య, రాజకన్య అక్కడ ఉంటుంది. ఆమెకు ఆయా రాజకుమారుల యొక్క గుణగణాల్ని తెలియజేస్తారు. ఆమె తనకి ఇష్టమైనటువంటి రాజుని వరిస్తుంది. ఇష్టం లేకపోతే ముందుకు వెళ్ళిపోతుంది. ఇది స్వయంవర మండపంలో ఉండేటువంటి ప్రక్రియ, స్వయంవరంలో ఉండేటువంటి ప్రక్రియ. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ పద్యాన్ని మనం పరిశీలిద్దాం. సంచారిణి దీపశిఖేవ రాత్రౌ యం వ్యతీయాయ పతిం వరాస నరేంద్రమార్గట్ట ఇవ ప్రపేదే
వివర్ణభావం ససభూమిపాలః. పతిం వర, పతిని వరించేటటువంటి ఆ ఇందుమతి సంచారిణి దీపశిఖ ఇవ, అంటే రాత్రి యందు సంచారిణి సంచరిస్తున్నటువంటి దీపశిఖ ఇవ, కాగడావలే. ఎం యతీయాయ, ఏ రాజునైతే రాజకుమారునైతే దాటిపోయిందో, ససభూమిపాల, ఆయా రాజకుమారుడు నరేంద్ర మార్గ అట్ట ఇవ, నరేంద్ర మార్గంలో రాజమార్గంలో ఉండేటువంటి గృహముల యొక్క ముంగిలి వలె. వివర్ణభావం, కాంతి లేకపోవుటను ప్రపేదే పొందెను. ఇక్కడ ఆమె పతిని వరించడానికి ముందుకొస్తుంది. సునంద ఆమెకు ఆయా రాజు యొక్క లక్షణాలని ఏకరువు పెడుతుంది. ఆమె ఆ రాజుని సమీపించినప్పుడు ఆయా రాజకుమారుని యొక్క ముఖం ఆనందంతో ప్రకాశిస్తుంది. ఆమె అతనిని దాటిపోగానే అతని యొక్క ముఖం వెలవెలబోతోంది. ఎందుకంటే ఆమె సమీపించినప్పుడు ఆమె వరిస్తుంది అనేటువంటి ఆశతో అతని ముఖం ప్రకాశిస్తుందని, ఆమె ఎప్పుడైతే అతన్ని దాటుకుని ముందుకెళ్ళిపోయిందో అతని ముఖం నిరాశతో వెలవెలబోయిందని ఈ శ్లోకంలో ఉండేటువంటి సారాంశం. కాబట్టి ఇక్కడ రాజకుమార్తెను దీపశిఖతో పోల్చి అందంగా వర్ణించడం చేత కాళిదాసుకు దీపశిఖ అనేటువంటి పేరు వచ్చింది. ఇక రెండవ కవి భారవి. భారవికి ఛత్రభారవి అని పేరు. ఛత్రము అంటే గొడుగు. ఇతను ఛత్రం యొక్క వర్ణన చాలా అందంగా చేశాడు. అదేమిటో చూద్దాం. ఉత్ఫుల్ల స్థళనళిని వనాదముష్మాత్ ఉద్భూత సరసిజ సంభవ పరాగ వాచ్యాభిః వియతి వివర్తిత సమంతాత్ ఆదత్తే కనకమయాతపత్రలక్ష్మీం. ఒక వనం, ఆ వనంలో మెట్ట తామరలు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. మెట్ట తామరలు అంటే భూమి మీద ఉండేటువంటి తామరలు. మిగిలినటువంటి తామరలు నీటిలో ఉంటాయి, ఇది భూమి మీదే ఉంటుంది. ఆ మెట్ట తామరలు చాలా వికసించి ఉన్నాయి. అటువంటి మెట్ట తామరలు కలిగినటువంటి ఆ వనం మీదుగా గాలి ప్రసరించింది. ఉత్ఫుల్ల స్థళినీవనాదముష్మాత్ ఉద్భూత సరసిజ సంభవ పరాగ. ఆ గాలి చేత ఆ మెట్ట తామరలో ఉండేటువంటి పరాగం రేగొట్టబడి ఆ గాలి ఆకాశంలో తిరుగుతుంటే దాంతోపాటుగా ఆ పరాగం తిరుగుతూ వాచ్యాభిః వియతి వివర్తిత సమంతాత్ తిరుగుతూ ఆదత్తే కనకమయాతపత్ర లక్ష్మీం బంగారు వికారమైనటువంటి ఆ గొడుగు యొక్క శోభని పొందింది అని అర్థం. అంటే ఆ సుడిగాలి అది గిరగిరా తిరుగుతూ ఆ గాలి చేత ఎగరగొట్టబడినటువంటి ఆ మెట్ట తామరలో ఉండేటువంటి పుప్పొడి కూడా సుడిగాలిలాగా ఇటు తిరగడం చేత, ఆ గాలితో పాటుగా తిరగడం చేత అది ఆకాశంలో బంగారు వికారమైనటువంటి ఒక గొడుగు వలె ప్రకాశించింది అని ఒక అద్భుతమైనటువంటి కల్పన భారవి చేశాడు. శ్లోకం మరోసారి చూడండి. ఉత్ఫుల్ల స్థళనళిని వనాదముష్మాత్ ఉద్భూత సరసిజ సంభవ పరాగ వాచ్యాభిః వియతి వివర్తిత సమంతాత్ ఆదత్తే కనకమయాతపత్రలక్ష్మీం. ఇక
ముచ్చటగా మూడో వర్ణం చూద్దాం. ఇది మాఘుడు రచించినటువంటి శిశుపాల వధలోది. భారవి తర్వాత సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి పండిత కవుల్లో మాఘుడొకడు. ఈ మాఘుడు ఒక అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు. ఇతన్ని ఘంటామాఘుడు అంటారు. అంటే గంటలు బాగా వర్ణించాడు. అది కూడా చూద్దాం. ముందుగా శ్లోకాన్ని పరిశీలిద్దాం. ఉదయతి వితతోర్ధ్వరశ్మిరజ్యౌ అహిమరుచౌ హిమదాంని యాతిచాస్తం వహతి గిరిరయం విలంబి ఘంటాద్వయ పరివారిత వరణేంద్రలీలాం. రైవతక పర్వతాన్ని వర్ణిస్తున్నాడు. పర్వతం ఒకవైపు సూర్యుడు తన ఊర్ధ్వకిరణాలతో ఉదయిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్క సూర్యుడు ఉదయిస్తున్నాడు, మరొక ప్రక్క చంద్రుడు అస్తమిస్తున్నాడు. ఉదయించుచున్నటువంటి సూర్యునితోనూ అస్తమిస్తున్నటువంటి చంద్రునితోనూ కూడినటువంటి ఈ రైవతక పర్వతం రెండు గంటలు వేలాడుతున్నటువంటి ఏనుగు యొక్క సౌందర్యాన్ని పొందింది అన్నాడు. అంటే ఏనుగు యొక్క మెడలో 2 గంటలు వేలాడుతున్నాయి. వేలాడితే ఎంత అందంగా ఉందో అంత అందంగా ఈ రైవతక పర్వతం కనిపిస్తుంది. ఎందువల్లంటే ఒక పక్క సూర్యబింబం, మరో ప్రక్క చంద్రబింబం. ఉదయించేటువంటి సూర్యబింబంతో అస్తమిస్తున్నటువంటి చంద్రబింబంతో ఉన్నటువంటి ఆ రైవతక పర్వతం మెడలో వేలాడుతున్నటువంటి 2 గంటలు కలిగినటువంటి మదపుటేనుగు వలె చాలా అందంగా ప్రకాశిస్తుంది అని సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని 2 గంటలతోనూ ఆ 2 ఇటు అటు ఉన్నటువంటి ఆ రైవతక పర్వతాన్ని ఒక మదపుటేనుగుతోనూ ఇందులో వర్ణించడం జరిగింది. ఈ శ్లోకాన్ని మరోసారి మనం చూద్దాం. ఉదయతి వితతోర్ధ్వ రశ్మిరజ్యౌ అహిమరుచౌ హిమదాంని యాతిచాస్తం వహతి గిరిరయం విలంబి ఘంటాద్వయ పరివారిత వరణేంద్రలీలాం. ఈ విధంగా కవులు ఎన్నో అద్భుతమైనటువంటి వర్ణాలు చేస్తుంటారు. అందువల్ల ఆ వర్ణనలు మనం ఆస్వాదించి ఆ కవిలో ఉండేటువంటి భావుకతని మనం గుర్తించినట్లయితే ఒక విధమైనటువంటి ఆనందం పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి కవి వర్ణన వల్లనే గొప్పవాడవుతాడు. ఎందువల్లంటే కథలో ఏమీ లేదు, ఆ కథ చెప్పే విధానాన్ని బట్టి ఆ కవికి గుర్తింపు వస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి వర్ణనలు చేసినటువంటి కవులు శాశ్వతంగా కవితాలోకంలో వెలుగుతూ ఉంటారని, అటువంటి వర్ణనలు మనం చదివి ఆస్వాదిస్తే అటువంటి ఆస్వాదన వల్ల భావుకత కూడా మనలో ఉద్భవించి ప్రతి వస్తువుని సౌందర్య దృష్టితో చూడడం అలవడుతుందనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ నమస్కారం.